హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రేఖ. ఈరోజు రెసిపీ వచ్చి అరటికాయతోని 2 విధాల స్నాక్స్ అయితే చేయబోతున్నానండి. మనకి వర్షం పడేటప్పుడు వేడివేడిగా తినాలన్నప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా తొందరగా అయ్యే రెసిపీలో ఈ రెసిపీ కూడా ఒకసారి అండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగైతే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో 2 గ్లాస్ వాటర్ని అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక దాంట్లో ఈ అరటికాయలను అయితే ఇలాగా అడ్జస్ట్ కట్ చేసి మొత్తంగా వాష్ చేసి పక్కన తీసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత నేను పైన ఉన్న తోలు కూడా ఇలాగ ఎక్కువ కాకుండా మందం కాకుండా పలచగా అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నాకైతే ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ పెద్దవి కాకుండా నార్మల్గా వస్తాయని నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటాను. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. తర్వాత ఒక బౌల్లోకి 2 గరిటెలు శనగపిండి, అలాగే హాఫ్ గరిట బియ్యం పిండి అయితే యాడ్ చేస్తాను. మీకు ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు. తర్వాత 1 స్పూన్ వామును అయితే యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, కావాలంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను చిటికెడు వంట సోడాని అయితే యాడ్ చేశాను కొద్దిగా పొంగడానికి. ఆ తర్వాత వాటర్ పోసుకొని కొద్దిగా కలుపుకోవచ్చు. మనం ఎక్కువ పలచ కాకుండా ఎక్కువ చిక్క కాకుండా చూడండి, బజ్జీలకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వాళ్ళు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి బజ్జీలాగా తీసి వేసేసుకోవడము. మొత్తం వేసేసుకున్నాక 1 సైడ్ వేగాక ఇంకో సైడ్ కూడా తిప్పి వేయించుకోవాలండి. ఇలా మొత్తం వేగాక మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక అన్నీ బయటకు అయితే తీసేసుకోవాలి. అలా ఇంకా ఉన్నవి కూడా వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి, పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకో స్నాక్స్ కోసం ఇక్కడ నేను ఒక 4-5 బజ్జీల్ని కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నవిగా కట్ చేసుకోవాలి. కొన్ని టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాక ఇక్కడ కొన్ని పల్లీలను అయితే నేను ఆయిల్లో వేయించుకొని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను బూంజీని అయితే యాడ్ చేశాను. నేను కారం బూంజీ యాడ్ చేశాను. మీకు దగ్గర మిక్సర్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైంలో 2 రకాల స్నాక్స్ రెసిపీలు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా కొన్ని ఫుడ్ వీడియోల కోసం మీరు కామెంట్ చేయండి. ఏ వీడియో కావాలంటే నేను ఆ ఫుడ్ రెసిపీని అయితే ట్రై చేసి మీకు వీడియో చేస్తాను. అలాగే ఇంకా కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కి నా ఛానల్ బాయ్ ఇంకో కొత్త వీడియోలో మీ ముందు కలుస్తాను. బాయ్.